వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. మూసాపేట్ ప్రాంతానికి చెందిన హెచ్ఏల పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజును కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్.టి.యు.సి అధ్యక్షులుగా నియమించిరు. నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్, కర్క నాగరాజుకి అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పీజేఆర్ను ఆదర్శనంగా తీసుకుని ముందుకు వెళ్తున్న యువ కార్మిక నాయకులు కర్కనాగరాజుకి పార్టీ తరపున, నా తరపున సహాయ సహకారాలు అందిస్తానని వారు పేర్కొన్నారు. కర్క నాగరాజు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఐఎన్.టి.యు.సి కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించిన బండి రమేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఐఎన్.టి.యు.సిని బలోపేతం చేస్తూ అందరి సహకారంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు, కార్మికులకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పెంటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పరెడ్డి, వైస్ చైర్మన్ ప్రకాష్, మాదిరెడ్డి యుగేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అనిల్, అరుణ్ కుమార్, అజాజ్, బాలరాజు, హమీద్, అశోక్, హెచ్ఏల యూనియన్ నాయకులు సిబ్గతుల్లా, శ్రీకాంత్, వెంకటపతి, అబ్దుల్ షుకూర్, కృష్ణ, నాగార్జున, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ వాళ్ళు బిహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్, ఇట్లా హెచ్సిఎల్, ఎన్ఎఫ్సి, వాట్నాట్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలా అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూకట్పల్లిలో కార్మికుల యొక్క మరి ఆలోచనలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో ఆ పనులు మరింత మళ్ళీ తెచ్చే నాయకుడిగా అతన్ని నేను నిజంగా కూడా, ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు కర్క పెంటయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఎందుకంటే పాత తరంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం. కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీకి మరి అతని పదవికి కూడా వన్నె తెచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి అతని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూకట్పల్లి కాంటెస్టెడ్ అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తక్కువ సమయంలో ప్రజల్లో రాత్రనక పగలనక అందరితో మమేకమై ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో ముందుకెళ్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ అన్న గారికి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల తరఫున ముఖ్యంగా ఈరోజు నా కుమారుడు కనుక నాగరాజు గారికి కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా వారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా తరపున, కార్మికుల తరపున, అన్ని సంస్థల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కార్మిక విభాగమే కాకుండా అన్నగారు మరి 1 ఇయర్ లోపల అనేకమైన దేవాలయాలకు కమిటీలు వేయడము, ఏ కార్యక్రమాన్ని కూడా నాతో కాదు నేను రాను అనకుండా, సామాన్యంగా రాజకీయంలో జయము అపజయాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా నిర్విరామంగా మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళినట్టుగానే అతను ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసి సెంటర్లో అందరికి అందుబాటులో ఉండు, ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి గురైనటువంటి అందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆయన ప్రత్యేక నిధులు కానీ, మరి ముఖ్యంగా వీరికి సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ ఎక్స్ వైస్ చైర్మన్, మేమంతా పీజీఆర్ నాయకత్వం పనిచేసిన వాళ్ళము. మంచి సమయంలో ఒక మిత్రుడు, అనుభవం ఉన్న వ్యక్తి, అన్నకు రాత్రి కూడా పగలన్నకు కూడా అన్నగారు ఉన్నా లేకున్నా మరి మన కార్యకర్తలు ఎవరు వచ్చినప్పటికీ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి, అలాగే పుష్పక్క చైర్మన్, ఫస్ట్ మార్కెటింగ్ చైర్మన్ గా అన్నగారి నాయకత్వంలో చైర్మన్ బాగా మహిళ
కావడం ఇక్కడ అది హర్షించదగ్గ విషయం. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా కార్మికుల తరఫున ఏ కార్యక్రమాలైనా మా కుమారుడు కర్క నాగరాజు గారు అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ లో. దాంట్లో మనం అంతా బాధ్యత తీసుకొని అందరి పేరు నిలబెట్టేటట్టు, ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే పార్టీని అధికారాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నగారికి కూడా నేను కోరుకుంటున్నాను. సీఎం మన కుక్కట్పల్లి నియోజకవర్గం తరఫున అన్నగారికి కూడా ఒక గుర్తింపు అయిన రాత్రి అనగా పగల నిన్న మీనాక్షి నరేంద్రన్ గారు చెప్పారు, కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని. మరి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా మన ఇన్ఛార్జ్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా, బండి రమేష్ అన్న గారికి గుర్తింపు అయిన పదవి, చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే పిసిసిలో కూడా కొత్త క్యాబినెట్ కొత్త వర్గం కార్యవర్గం చేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బండి రమేష్ అన్నకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా బీసీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కాల్ చేసి మాట్లాడే వ్యక్తిగా, నాట్ ఓన్లీ పెంటే గారు కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ ఫోన్ కాల్ చేసి తమ్మి ఎలా ఉన్నావు, ఏంటి నీ సమస్య అని చెప్పి అడిగే వ్యక్తిగా, బీజాను గుర్తించే విధంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకెళ్తున్నందుకు భగవంతుడు ఆయుధాలు ఇవ్వాలని మరొక్కసారి భగవంతుడు కోరుకుంటూ ప్రత్యేక